మహాభారతంలో కర్ణుడి పాత్ర విశిష్టమైనది. సూర్య వరప్రదాయుడైన కర్ణుడి జీవితంలో అడుగడుగునా అవమానాలే. అందరూ శపించిన వారే. తన స్వార్థమంటూ ఎరుగని కర్ణుడి జీవితంలో అందరూ ఉన్నా ఎవరూ లేనట్టుగానే జీవించాడు. అలాగే మరణించాడు. పూర్వం ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన 1000 కవచాలను వరంగా పొందుతాడు. ఆనాటి నుండి ఆ రాక్షసుడికి సహస్ర కవచుడు అని పేరు వస్తుంది. ఆ వరగర్వంతో సహస్ర కవచుడు సర్వలోకాలలోని ప్రాణకోటిని హింసలకు గురి చేస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. దేవతలు, మునులు, మహర్షులు అందరూ కలిసి సహస్ర కవచుడిని ఆకడాలు భరించలేక శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు తాను బదారిక వనంలోని నరనారాయణుల రూపంలో తపస్సు చేస్తూ ఉంటానని, ఆ రాక్షసుడికి ఆయువు మూడినప్పుడు వాడే నా దగ్గరికి వస్తాడని, అప్పుడు వాడిని సంహరిస్తానని వారికి అభయమిస్తాడు. హిరణ్యకశ్యపుని సంహారం తర్వాత నరసింహస్వామి 2 రూపాలుగా విడిపోయి వారిరువురు నరరూపం నరునిగాను, సింహరూపం నారాయణుగాను మారి ధర్ముని కుమారులుగా జన్మిస్తారు. వారే నరనారాయణులు. నరనారాయణులు పుట్టుకతోనే పరాక్రమంతులు, అలాగే విరాగులు కూడా. అందుకే వారు ఆయుధాలు ధరించి బదారిక వనంలో ఏకచిత్తులై తపోదీక్షలో మునిగి ఉంటారు. ఒకసారి ప్రహ్లాదుడు బదారికా వనంని దర్శించి తిరిగి వెళుతూ ఆయుధాలు ధరించి తపోదీక్షలో ఉన్న నరనారాయణులను చూసి తపస్సు చేసుకునే వారి వద్ద ఆయుధాలు ఉన్నాయి ఏమిటా అని, వీరి కపట తపస్సులై ఉంటారని అనుకుని వారు తపస్సుని భగ్నం చేసి యుద్ధానికి కవ్విస్తాడు. నరనారాయణులకి ప్రహ్లాదుడికి మధ్యన జరిగిన యుద్ధంలో ప్రహ్లాదుడు అలిసిపోయి శ్రీహరిని ప్రార్థిస్తే శ్రీహరి నరనారాయణులు తనాంశతో జన్మించిన వారిని నీవు గెలవలేవని చెప్పగా ప్రహ్లాదుడు నరనారాయణులకు నమస్కరించి వెళ్ళిపోతాడు. దేవతలు అందరూ కలిసి సహస్ర కవచుల్ని నరనారాయణుల వద్దకు పంపించేందుకు ఇంద్రుడు నరనారాయణులను తపస్సు భగ్నం చెయ్యాలనుకుని ప్రయత్నం చేస్తాడు. కానీ విఫలం అవుతాడు. ఈ విషయం తెలుసుకొని సహస్ర కవచుడు ఇంద్రుణ్ణే ఓడించారా అని బదారిక వనం చేరుకొని నరనారాయణులకు యుద్ధానికి ఆహ్వానం ఇస్తాడు. అప్పుడు నరనారాయణులు అతడితో, రాక్షసేశ్వర, మేమిద్దరం కలిసి నీ ఒక్కడితో యుద్ధం చేయటం ధర్మం కాదు. కాబట్టి మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూ ఉంటే మరొకడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతడి తపస్సుకు ఎలాంటి అంతరాయం కలగకూడదు. నీకు ఇది సమ్మతమైతే యుద్ధం చేస్తాము అని అంటారు. నారాయణి ఒప్పందానికి అంగీకరించిన సహస్ర కవచుడు నరుడు తపస్సు చేస్తూ ఉండగా నారాయణుడితో భీకర్ యుద్ధం చేస్తాడు. అలా 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత సహస్ర కవచుడి శరీరం నుండి ఒక కవచాన్ని భేదించగలుగుతాడు. అలసిరి నారాయణుడు యుద్ధాన్ని ఉపక్రమించగా నరుడు సహస్ర కవచునితో యుద్ధానికి దిగుతాడు. మరో 1000 సంవత్సరాల తర్వాత నరుడు మరో కవచాన్ని భేదించి వేస్తాడు. ఇలా నరనారాయణుని ఇరువులు కలిసి సహస్ర కవచుని 999 కవచాలను భేదించి వేస్తారు. నరనారాయణులతో జరిగిన భీకరు యుద్ధంలో 999 కవచాలను పోగొట్టుకున్న సహస్ర కవచునికి మరణభయం పట్టుకుంటుంది. మిగిలిన ఒక కవచంతో సూర్యుని దగ్గరికి అభయం కోరగా సూర్యుడు తాను కూడా కలకాలం అభయం ఇవ్వలేను అని నరనారాయణుల అవతారం సమర్పతి అయిన తర్వాత సహస్ర కవచునికి విడుదల కలిగిస్తానని అంటాడు. కుంతీదేవి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్ర కవచుని పసిబిడ్డగా మార్చి కుంతీదేవి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహస్ర కవచ కుండలాలతో జన్మించాడు. ఆ సహస్ర కవచుని సంహరించటానికి నరనారాయణులు అయిన శ్రీకృష్ణ అర్జునులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుణ్ణి సంహరిస్తారు. కర్ణుడు గత జన్మలో చేసిన కర్మలకు ఈ జన్మలో కన్న తల్లికి, తోడబుట్టిన అన్నదమ్ములకి దూరమయ్యి ఎవరూ లేనివాడిగా జీవిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.